వరద అనేది ఊహించని విపత్తు. మామూలుగా ఎవరు అనుకునున్న సామాన్లన్నీ ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు, ఏదన్నా అంతవరకు అయితే నీళ్లు మునిగేది, తర్వాత బయటకు వచ్చేవాళ్ళు సెటరైట్ అయిపోయేది. కానీ అనూహ్యమైనటువంటి వ్యవహారంతో ఎదురైనటువంటి సమస్య కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు వరద ముంపు తగ్గిన తర్వాత ఇవాళ అందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వెరీ గుడ్. అంతకుముందు కూడా రెండో రోజు నుంచినే చాలామంది ఆహారం పొట్లాలు, నీళ్ల పొట్లాలు, బ్రెడ్లు ఇట్లాంటివన్నీ తెచ్చాను. నేను ఆ రోజునే ప్రస్తావించున్నాను. అయితే ఇప్పుడు చాలామంది సాయంలో ఎక్కువగా బియ్యము, పప్పులు, ఉప్పులు ఇట్లాంటి వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దీనికంటే కూడా కావలసినటువంటి అన్నీ కొట్టుకుపోయినాయి. కట్టు బట్టలతో ఉన్నారు. సరే, బట్టలు మనం కొనివ్వలేం, ఎందుకంటే బట్టలు అక్కడ వాళ్ళకి సరిపడే సైజులు ఉంటాయో లేదో తెలియదు, వాళ్ళు కట్టేది ఏంటో తెలియదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ బట్టలు ఇచ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి నెక్స్ట్ అక్కడ కావాల్సినటువంటి వాటిలో యుటెన్సిల్స్ కావాలి, వంట సామాగ్రి కావాలి, గ్యాస్ పొయ్యలు కావాలి, అలాగే బల్బులు ఇవన్నీ కూడా పోయినాయి. అక్కడ ఏది కరెంటు సిస్టమ్స్ డౌన్ అయిపోయినాయి కాబట్టి అట్లాంటి పాడైపోయినాయి. అవేమన్నా మనం ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది. అట్లాగే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లు ఏమన్నా ఇవ్వగలిగినా బాగానే ఉంటుంది. వాళ్ళకి లైట్ ఇది స్విచ్లు ఇట్లాంటివి కూడా పాడైపోయి ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి అట్లాంటివి ఏమన్నా ఏర్పాటు చేయగలిగినా బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే అందరం ఒకే చేస్తే అక్కడ బియ్యము, పప్పులు, ఉప్పులు ఇస్తే అందరూ తలా ఒక్కొక్క మూట ఇచ్చారనుకోండి, ఓ 4-5 మూటలు వాళ్ళు పెట్టుకుని 2-3 నెలలు తినడానికి పనికి వస్తుంది. అది పేదలకు ఇద్దాం, నో డౌట్. పేదలకైతే ఇప్పుడు ఈ వరద ముంపు నుంచి వాళ్ళు వారం 10 రోజులు అయితే మళ్ళీ వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు 2-3 నెలలకి ధైర్యం ఉండేటటువంటి విధంగా చేయడంలో తప్పలేదు. ఈవెన్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సామాగ్రి అన్నటువంటిది అతిపెద్ద సమస్య అయింది. కాబట్టి ఎవరైనా సాయం చేయదలుచుకుంటే సామాగ్రి మీద దృష్టి సారించండి. వాళ్ళకి ఇవ్వడానికి మీ ఇష్టం మీది. కాకపోతే నా సజెషన్ అయితే మిమ్మల్ని పర్మనెంట్గా మీ వలన వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది, అది ఆలోచించండి.